మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యదానము 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనమును ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు ప్రభువా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైన జయమునందైకమని ప్రార్థింపగా. ఆస దేవునికి ప్రార్థన చేయొచ్చు. అబియా తన తండ్రి మరణమైన తర్వాత అబియా కుమారుడైన ఆస యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థముగా నడుచువాడుగా ఉన్నాడు. 14వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉన్నది. అంతేమాత్రం కాక అన్యజనుల దేవతలను బలిపీఠము పడగొట్టి ఉన్నతా స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలమందు సూర్య దేవతా స్తంభమును యూదాపట్నం నుండి తీసివేసి అతను ఏలుబడినందు రాజ్యము నెమ్మదిగా ఉన్నది. కాబట్టి దేవుడు అతనికి విశ్రాంతి దయచేయగా, దేవుడు అతన్ని ఆశీర్వదించగా అతడు నెమ్మది కలిగి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే అంతా నెమ్మదిగా ఉన్నప్పుడు సడన్గా అకస్మాత్తుగా శత్రువులు మనలను చుట్టుముట్టుకున్నప్పుడు అంతా నెమ్మది ఉన్నది అని అనుకున్న సమయంలోనే అకస్మాత్తుగా హఠాత్తుగా శత్రువు దాడి చేస్తాడు. ఈ లోకంలో మన శత్రువు అయిన అపవాది. అంతా నెమ్మదిగా ఉన్న సమయంలో మనం అనుకుంటాం అంతా నెమ్మదిగా ఉంది, నెమ్మలమ్మగా ఉంది అనుకున్న సమయంలోనే దాడి చేయడానికి సిద్ధముగా ఉంటాడు. దాడి చేస్తాడు, చుట్టుముట్టుకుంటాడు. కానీ ఆ సమయంలో ఆస కూడా అదే పరిస్థితి. అంత నెమ్మదిగా ఉన్న సమయంలో, యుద్ధం లేకుండా ఉన్న సమయంలో అక్కడ కూషీయుడైన జరహు అనగా ఇథియోపియుడైన జరహు దండెత్తి యూదా రాజ్యం మీదకి దండెత్తి వస్తాడు. ఆ సమయంలో ఆస దేవుని నామమును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాడు. మనము కూడా శత్రువు బారిన పడినప్పుడు, శత్రువు దాడిని మనం అనుకోకుండా అకస్మాత్తుగా హఠాత్తుగా మన మీదకి వచ్చినప్పుడు మనం దేవుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేస్తున్నాడు ఆశాకు. విస్తారమైన సైన్యంలో చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయు దేవుడని, ఆయన తప్ప మనకు ఎవరు దేవుడు లేడని, మాకు సహాయం చేయుటకు మేము నిన్నే నమ్ముకొని నమ్మదగిన సహాయకుడు, ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. 46 కీర్తన 1-2 వచనాలు రాయబడి. కాబట్టి మనము కూడా ఆశ వలె ప్రార్థన చేయాలి. దేవుని నమ్ముకొని చేయు ప్రార్థన, సహాయం కొరకు వేడుకొని ప్రార్థన, మొర్రపెట్టుట, ఇవన్నీ మనము ప్రతిదినము అనుదినము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ చేయు ప్రార్థన. ఇది మేలుకరమైన ప్రార్థన, దీవెనకరమైన ప్రార్థన. దేవుని సన్నిధిలో మనము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. ప్రతి విషయంలో మనుషులను ఆశ్రయించుకుంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అని కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రకారము దేవుని వైపు చూస్తూ, ప్రభువా నేను నీ సన్నిధి వచ్చి ఉన్నానని 141వ కీర్తనలో 8వ వచనంలో, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూస్తున్నవి, నీ సన్నిధి వచ్చి ఉన్నాను, నా ప్రాణము
దారపోయికును, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపం చేయి వారు ఉచ్చుల నుండి తప్పించి కాపాడమని ప్రార్థన చేస్తారు. అలాగే ప్రార్థన చేసినప్పుడు 146వ కీర్తనలో 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడి. ఎందుకనగా 3వ వచనంలో, రాజుల చేతనైన నరుల చేతన రక్షణ కలగదు, వారి నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగదు, వారి సంకల్పం నాడే నశించునని దేవుని వాక్యంలో రాయబడి. అందువలన ఆశ నిజముగా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తను యథార్థముగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఆజ్ఞానుకూలముగా దేవుని దృష్టికి అనుకూలముగా జీవించుచు ఉన్నందున దేవుడు అతని ప్రార్థన, అతని మనవి, అతని మొర ఆలకించి అంగీకరించి అతని పక్షముగా యుద్ధము చేసి శత్రువులను తరిమినట్లుగా మనము 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతం చదువు. అందుకే 145వ కీర్తన 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును, అంతే మాత్రం కాక యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము కూడా శత్రువు అనబడిన అపవాది మనల్ని చుట్టుముట్టినప్పుడు, అపవాది ఎప్పుడు చుట్టుముడతారు? అంతా నెమ్మదిగా ఉంది, ఏ భయం లేదు, ఏ కీడు మనకు సంభవించదు, సంతోషముగా ఆనందంగా ఉన్నప్పుడు వాడు చుట్టుముట్టుకొని హఠాత్తుగా ఎవరిని మింగుదా అని గర్జించి సింహం వలె పొంచుకొని ఉంటారు. అందువలన అపవాది అనబడిన శోధకుని శోధనను తప్పించమని ప్రార్థన చేస్తారు. అలాగే ఆశ కూడా ప్రార్థిస్తుంది. 118వ కీర్తన 6వ వచనంలో, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యంలో వారు. అలాగే 10వ వచనంలో కూడా, అన్యజనులను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను, నలుదిశలు వారిని చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన ఆశ కూడా అలాగే దేవుని నమ్ముకొని ప్రార్థిస్తూ చేసిన ప్రార్థన ఒకరోజు మనకు మేలుకరముగా ఉంటుంది. కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. ఆ తప్పిపోయిన సమయంలో కూడా దేవుడు, మనము దేవుని పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని యొద్ద చేసిన ప్రార్థన, దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులను బట్టి దేవుడు మన తొట్టిల్లిన సమయంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనము గడిచిన కాలంలో చేసిన ఆరాధనను బట్టి, స్తుతిని బట్టి, నమ్ముకుంటుని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసము ద్వారా కలుగు నిరీక్షణతో మనం కనిపెట్టుకొని ప్రార్థించిన ప్రార్థనలు ఒకరోజు దేవునికి జ్ఞాపకం చేసుకొని మనలను క్షమించు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే ఆశ కూడా అలాగే దేవునికి దృష్టికి అనుకూలంగా ఉండి ఆ విగ్రహములను, దేవతా స్తంభములను పడగొట్టి దేవుని చిత్త ప్రకారం చేసి దేవునికి ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించి ప్రార్థించేవాడుగా ఉండినందున అప్పుడప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన దాన్ని మనము చేస్తామో, 15వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయంలో, ఆ కాలమున దేవుని ఆత్మ ఉబేదు కుమారుడైన అజర్యా మీదకి వచ్చినప్పుడు అతడు ఆశాను ఎదుర్కొనబోయి, 2వ వచనం, ఆశా యూదా వారులారా, బెన్యామీనుల వారులారా, మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షం వారై ఉండిన ఎడల ఆయన మీ పక్షం నుండును, మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. నిజమైన దేవుడైనను ఉపదేశం చేయి యాజకులైనను ధర్మశాస్త్రము చాలా దినం ఇశ్రాయేలు లేకుండా పోవును. ఒకవేళ మీరు దేవుని నిర్లక్ష్యం చేసిన ఎడల, దేవుని అలక్ష్యం చేసిన ఎడల, మన స్వశక్తిని ఆధారం చేసుకునే ఎడల, ముందు జరగబో వాటిని దేవుడు ఆశాకు ముందుగానే అజర్యా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా స్థిరపరచబడిన తర్వాత అనేక మంది రాజులు హృదయమును గర్వించి, మనసున గర్వించి వారు తొట్టిల్లిపోయారు. అలాగూ ఆశ కూడా ఉండబోతున్నందుకు యూదావారికి వారు అప్పుడు తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడని యెహోవా వద్దకు మల్లుకొని, 4వ వచనం 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయంలో,
యెహోవా యొద్దకు మలుకుని ఆయన్ను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. కాబట్టి 7వ వచనంలో, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలం. మనం బలహీనులము కాక, విశ్వాసంలో బలహీనము కాక, మనం ధైర్యం వహించి మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం వహించి మనము ఉండినప్పుడు మన కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. 8వ వచనం 15వ అధ్యాయంలో ప్రవక్తని ఉబేదు కుమారుడు అజర్యా ప్రవచించిన ఈ మాటలు ఆసా విన్నప్పుడు అటు ధైర్యం తెచ్చుకొని విగ్రహములన్నిటిని పడివేసి యూదావారికి బెన్యామీను వారందరి మధ్య వారిని పిలిచి వారికి ఆజ్ఞాపించినప్పుడు 9వ వచనంలో, అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉన్నట్టు చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు మన పక్షంగా చేరారు. దేవుడు ఎప్పుడైతే మనకు తోడుగా ఉన్నాడని జనులు గమనిస్తారో అప్పుడు వారందరూ మన పక్షముగా చేరతారు. అప్పుడు వారు దేవుని ప్రజలుగా. అందుకే 12వ వచనంలో, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తన పితరుల దేవుడైన యెహోవా యుద్ధ తాను విచారణ చేయించు, పిన్నలేమి పెద్దలేమి పురుషులే కానీ స్త్రీలు కానీ అందరూ దేవుని యుద్ధ విచారణ చేసి దేవుణ్ణి స్తుతించాలని అతడు తన తల్లిని కూడా లక్ష్య పెట్టలేదు. ఆమె పట్టపు దేవి అయి ఉండినా కూడా ఆమె ఒక విగ్రహం నిలబెట్టినప్పుడు ఆమెను పట్టపు దేవిగా తోసివేసి ఆ విగ్రహమును కాల్చివేస్తాడు. దేవుని ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. అన్నిటికంటే ప్రాధాన్యం దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడుగా, ఆకాశమందున దేవుని వైపు చూస్తూ, నీ తట్టు నా కన్నులు చూచున్నావు ప్రభు, నాకు సహాయం ఇచ్చేవి. ప్రతి విషయం ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు, నీవు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని కీర్తనకారుడు రాసిన ప్రకారం మనము కూడా ఆశావలే ప్రార్థించి ఆ ప్రార్థన మనకు మేలుకరముగా ఉంటుంది. ఆ తర్వాత ఆశ అభివృద్ధి చెంది వదిలి తర్వాత అతడు దేవునికి ప్రతికూలముగా కొన్ని కార్యములు చేసినందున 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయము 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి, నీ దేవుడైన యెహోవాను నీవు నమ్ముకొనక సిరియారాజును నమ్ముకున్నావు. సిరియారాజుతో అతడు సంధి కుదుర్చుకొని సిరియారాజుతో స్నేహం చేసినప్పుడు దేవుడు హనాని దీర్ఘదర్శి అయిన హనాన్ని పంపించి హెచ్చరిక చేస్తారు. మన జీవితంలో కొన్నిసార్లు మనం సర్వసమృద్ధిలో దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. స్థిరపరచబడే వరకు మనం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. స్థిరపరచబడిన తర్వాత దేవునికి ప్రతికూలమైన మనసును గర్వించి దేవునికి ప్రతికూలంగా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు అప్పుడు కూడా తన సేవకులతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు 16వ అధ్యాయం 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించు ఉన్నది. కాబట్టి దేవుని రౌద్రము నీ మీదకు వచ్చి ఉన్నది. కాబట్టి ఆశ, నీవు యెహోవా యొద్ద విచారణ చేయక, ఆశ ఆఖరి సమయంలో కూడా తనకు జబ్బు కలిగినప్పుడు అతడు 12వ వచనం, ఆశ తన ఏలుబడిన 30 సంవత్సరాలు బహు బాధపడిన దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. కాబట్టి దేవుడు నమ్ముకొనక కొన్నిసార్లు తొట్టిల్లిపోతూ ఉంటాడు. కానీ దేవుడు మనకు తోడుగా ఉండినప్పుడు, దేవుడు మనకు సహాయకుడిగా ఉండినప్పుడు మనము బలహీనులము కాక ధైర్యం వహించి విశ్వాసంలో బలముగా ఉండి నిరీక్షణతో కనిపెట్టుకొని గడిచిన కాలంలో మనం చేసిన ప్రార్థన ఫలమును పొందుకోవడానికి ఆ ప్రార్థనా జీవితం కొనసాగించి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా, భక్తిహీనులమై దేవుణ్ణి విడిచేవారము కాక నిన్ను విడవక ఎడబాయక కాపాడుతూ కునుకక కాపాడుతూ ఉన్న దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆఖరి దశలో ఆశ మనుషులను నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించక తొట్టిల్లిపోయి అలాగూ మనం ఉండకుండా ఏ ప్రార్థనాపూర్వకంగా దేవుని దయకు పాత్రుడిగా, దేవుని కృప పాత్రుడిగా ఎంచబడ్డాడు. ఆ ప్రార్థన దేవుని నమ్ముకుని చేయు ప్రార్థన, దేవుని సహాయం కొరకు మొరపెట్టు ప్రార్థన, ఆ ప్రార్థన మనం ప్రతినిత్యము చేయాలని, అనుదిన ప్రార్థనలో శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించమని మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో, దేవుని ప్రేమించాలని, దేవుని సన్నిధికి వెదకాలని, అడుగుడి వెదకుడి తట్టుడి అని ప్రతిదినం మనం ప్రార్థిస్తూనే ఉంటాం.
కాబట్టి మనం అలాగ తొట్టిల్లిపోకుండా దేవుని సన్నిధిలో మన బలహీనలము కాక బలవంతులమై ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారముగా ఉండినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన కార్యములు మన అడిగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికి అత్యధికమైన సహాయం చేయి దేవుడై ఉన్నాడని దేవుడు మనం అలాగూ తొట్టిల్లిపోకుండా మనం అలాగూ విశ్వాసం బలహీనము కాకుండా ధైర్యముతో ఆయన సన్నిధికి వచ్చి ప్రతినిత్యం ప్రార్థించినప్పుడు దేవుని సహాయం మనకు అనుగ్రహింపబడు. ఆ సహాయము గొప్ప సహాయం కాబట్టి ఆ సహాయం కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించేవారముగా ఉండకుండా ఆయన సహాయంను వేడుకోవటానికి ప్రతినిత్యము ఆయన ఆశ్రయించి ఆయన నామమును మహింపరుస్తూ ఆయన నామము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన నామమును యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గమే, నాకు బలము ధరింప చేయువాడు ఆయన, నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయన. దావీదు కీర్తనలో 18వ అధ్యాయం 31, 32 వచనాలు ఆయన. కాబట్టి భక్తిహీనులమైన దేవుని విడవక బలహీనలము కాక విశ్వాసంలో స్థిరముగా ఉండి మన విశ్వాసములకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రతిదిన సహాయం ఆయన మనకు అనుగ్రహించి ఆయనే మనకు ఆశ్రయదుర్గము, ఆపత్కాలము నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన మనలను ఆదరించే దేవుడై కృపచూపు దేవుడై ఉన్నాడు. కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని వాక్యం. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనము చదువుకుంటాం. కాబట్టి అలాగూ దేవుని కీర్తించేవారముగా మహింపరచేవారముగా ఆయన సహాయం కొరకు ప్రతినిత్యం వేడుకొంచు బలహీనము కాక ధైర్యం వహించి మనం ఆయన కృప కొరకు కనిపెట్టేవారముగా ఉండినప్పుడు దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు. దేవుడు మనలను ఆదరించి సహాయం చేయు దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో 27వ కీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరుగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని మనం నిశ్చయత కలిగి ఆపత్కాలంలో ఆయన మన పరిసరాలు దాస్తాడు. ఎప్పుడైతే మనం అలా కనిపెట్టుకుంటాము 20వ అధ్యాయం 5వ వచనంలో తన గుడారం మాట మనం దాచి ఆశ్రయింతుడి మీద ఎక్కించి యెహోవా వైపు మన కందృష్టి ఎల్లప్పుడూ నిలిచినప్పుడు ఆయన మన పాదం వల్ల విడిపించే దేవుడై ఉన్నాడు, సహాయం చేయ దేవుడు, ఆపత్కాలం నమ్ముకునదగిన సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతినిత్యము మనం ఆశావలే ప్రార్థించాడు, కానీ ఆఖరి సమయంలో స్థిరపరచబడిన తర్వాత మనుషులను నమ్ముకునేవాడుగా తొట్టిల్లిపోయిన వాడుగా ఉన్నాడు. అందువల్ల మనమందరం అలాగూ తొట్టిల్లకుండా విశ్వాసంలో బలహీనము కాకుండా తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకుని తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకుని శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారము యుగయుగములు ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ప్రభువానికి స్తోత్రాలు కృతజ్ఞతలు. తండ్రి ఆశావలే ప్రార్థిస్తూ వారముగా ఉంటున్నాం, కానీ స్థిరపరచబడిన తర్వాత తొట్టిల్లిపోయేవారు ఉండకుండా బలహీనము కాకుండా ధైర్యం విడిచిపెట్టేవారు కాకుండా మీ కృప కొరకు కనిపెట్టేవారు, మీ సహాయం కొరకు వేడుకునేవారు అంతం వరకు ప్రభు విశ్వాసంలో స్థిరముగా ఉంది మిమ్మల్ని కొనియాడి గణపరిచేవారు ఉన్నట్టు ప్రతి ఒక్కరిని అటు ఆత్మనిర్భకు దయచేసి ప్రభు మేము కూడా అలా ప్రార్థించి మీ సహాయం కొరకు ప్రార్థించేవారు, మిమ్మల్ని నమ్ముకొని మీ సహాయం కొరకు వేడుకునేవారుగా మొరపెట్టేవారుగా మా ప్రభు ధైర్యం వహించి కార్యం సఫలం చేసుకునే ప్రార్థన ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ప్రార్థన చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ మీకు సహాయం చేసి మీకు ధైర్యము వహించి మీ కార్యము సఫలమగినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దీవించును గాక. ఆమేన్.